హాయ్ ఫ్రెండ్స్, టుడే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. మీరు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సో ఈరోజు స్పెషల్ అంటే గోంగూర చట్నీ చేస్తున్నా. గోంగూర చట్నీ ఎలా చేస్తారో చూడండి కావాలంటే. సో దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి కడాయి స్టవ్ పైన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత పుదీనా, తర్వాత టమాటోస్, కరివేపాకు, కొత్తిమీర ఆల్రెడీ ఫ్రెష్ కొత్తిమీర కూడా పెట్టుకున్నా. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో కడాయి వేడెక్కింది, మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం గోంగూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ పర్వాలేదు. ఇదే సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ వేసుకున్నాం. సో వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. బాగా దూరగా వేయించాలి. సో దూరగా వేయించిన తర్వాత మన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లి, ఇవి బాగా మెత్త కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత టమాటోస్, కొద్దిగా అల్లం పేస్ట్, ఇది ఆయిల్నే వేయించాలి అల్లం పేస్ట్, ఎందుకంటే పచ్చి స్మెల్ పోయే వరకు. కరివేపాకు చాలా మంది తినాలి, కానీ తినాలి, హెల్త్కి మంచిది. సో నెక్స్ట్ గోంగూర, ఇది 3 కట్టలు గోంగూర దగ్గరికి ఎలా అవుతుంది అప్పుడే. ఇది ఆయిల్నే మగ్గించుకొని చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, స్మెల్ మంచిగా హెల్త్కి. కొత్తిమీర, ఆయిల్ కొంచెం తక్కువైంది, ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్, అదే 1/2 స్పూన్ అంత పసుపు, ధనియాలు అండ్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడరు కొద్దిగా, తర్వాత కొంచెం గరం మసాలా కొద్దిగా, తర్వాత సాల్ట్, బాగా స్మెల్ గుమ్మ వస్తుంది అసలు. నెక్స్ట్ కారం అండి, ఎల్లిపాయలు అండ్ జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసుకున్న కారము. సో కారం ఎక్కువ వేసుకోవాలి దీనిలో గోంగూర. సో సేమ్ మటన్ ఎలా ఉంటుందో స్మెల్ అలా వస్తుంది. చూడండి, ఇది సిమ్లో ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి సిమ్లో. ఇది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం దగ్గరకైన తర్వాత ఈ నీళ్ళంతా ఇమిడికిపోవాలి. కొంచెం హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేయాలి, ఎందుకంటే గోంగూర మొత్తం ఉడకాలి కదా. సో బాగా దగ్గరకైన తర్వాత మొత్తం ఉడికిన తర్వాత ఆయిలే ఉంటుంది లోపల పైన మీకు. అప్పుడు దింపాలి. దింపిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.
సబ్స్క్రైబర్లు చేసినా కానీ వాచింగ్ అవర్స్ చాలా తక్కువ ఉందండి. సో మీకు కావాల్సిన వంట మీరు కామెంట్ చేస్తే కూడా నేను చేసి మీకు నా యూట్యూబ్లో లింక్లో పెట్టేస్తాను. ప్లీజ్, రోడ్డుకి టైం అవుతుంది కాబట్టి త్వరగా చేసి వెళ్ళిపోవాలి. సో అయిపోయింది గోంగూర చట్నీ చూడండి, సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇంకా 3 కట్టలు గోంగూర అయితే ఇంత అయింది లాస్ట్.